మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ఉత్తరకాశీలో ఉత్పాతం, దారాలి గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద, 4 దుర్మరణం. వరదల్లో చిక్కుకున్న 60 నుంచి 70 మంది, శిథిలాల కింద మరో 12 మంది దాకా ఉండొచ్చు. ఇక నేతన్నలపై వరాల జల్లులు, చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు, 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ సమీక్షలో సీఎం చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. మానవత్వం ఉన్నవారంతా P4 మార్గదర్శకులే అని, ఎంపిక స్వచ్ఛందమే, బలవంతం లేదని చంద్రబాబు గారు తెలిపారండి. ఇక రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు, నాలా రద్దుపై ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇక అనుమతులు లేని లేఅవుట్లు 13,667, 78,452 ఎకరాల్లో విస్తరణ, 55% వైకాపా హయాంలోనివే. ఎల్ఆర్ఎస్ నేపథ్యంలో వెలుగు చూసిన అక్రమాలు. ఇక 24 గంటల్లో సుంకాల బాంబు పేలుస్తామని, భారత్పై భారీగా భారం మోపుతాం, రష్యా చమురు తీసుకోవద్దంటున్నాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. ఇక అమరావతికి పచ్చల తాపడం, 6,974 ఎకరాల్లో పార్కులు, హరితవనాలు అభివృద్ధి. ఇక మనిషిని జైల్లో పెట్టడం అంటే పరువు తీయడమేనని, దెబ్బ కొట్టినోడికి నొప్పి తెలిసేలాగా చేసేందుకే యాప్, వైకాపా న్యాయ విభాగం ప్రతినిధుల సమావేశంలో జగన్ గారు తెలిపారు. ఇక ఎంపీ కుమారుణ్ణంటూ మోసాలు, ఖరీదైన కారులో తిరుగుతూ జనాల్ని బురిడి కొట్టిస్తున్న కేటిగాడు. వైకాపా గుప్పెట్లోకి ఆర్టీజీఎస్, ఇటీవల నియామకాల్లో ఆ పార్టీ మద్దతుదారులకే పోస్టులు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తికి కీలక ఉద్యోగం, డేటా కోసమే పోస్టింగ్ పొందారా, నియామకాలపై సీఎంఓ ఇప్పుడు ఆరా తీస్తుందంట. రోడ్లపై నిరీక్షించకుండా శ్రామికులకు సమీకృత భవనాలు, మంత్రి వాసంశెట్టి గారు తెలిపారండి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల కొట్టివేతపై ఏసీబీ అపీలు. ఇక వెంకటేష్ నాయుడు జగన్ చెవిరెడ్డిల సన్నిహితుడే అని, వివేక హత్యలాగా దీన్ని డైవర్ట్ చేసేందుకే వైకాపా నీచ రాజకీయాలు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు ధ్వజమెత్తారండి. మానవత్వం ఉన్నవారంతా P4 మార్గదర్శకులే, కొందరు రాక్షసులు అడ్డుకోవాలని చూస్తారు, వారిని పట్టించుకోను. 9,37,913 బంగారు కుటుంబాలు, 1,03,938 మంది మార్గదర్శులు గుర్తింపు. ఈ నెల 19 నుంచి ప్రారంభం. కార్యక్రమంపై సమీక్షలో సీఎం చంద్రబాబు గారు మార్గదర్శిగా మారిన పారిశుద్ధ్య కార్మికురాలికి అభినందనలు తెలిపారండి. ఇక ప్రజాస్వామ్యం పరిడివిల్లాలంటే మీడియా బలంగా ఉండాలని, గ్రామీణ సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి, విభజన పుస్తక ఆవిష్కరణలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తెలిపారు. ఇక దారి తప్పిన శ్రీలంక నేవీకి చిక్కిన మత్స్యకారులు, జఫ్నా జైల్లో 4 ఖైదీ. భారత రాయబారి కార్యాలయంతో మాట్లాడిన కాకినాడ కలెక్టర్ గారు. రామాయపట్నం పోర్టు సామర్థ్యం పెంపు, ఇక క్షణాల్లోనే గుండె పరీక్ష, హృద్రోగ సమస్యలు గుర్తించే ఏఐ. ఇక ఇండియన్ ఆయిల్లో 1961 అప్రెంటిస్ చట్టం కింద దక్షిణ ప్రాంతంలో 475 అప్రెంటిస్ నియామక నోటిఫికేషన్ జారీ చేశారు. ఒకసారి IOCL.comలోకి వెళ్ళి అప్రెంటిస్షిప్ దాంట్లో చూడొచ్చండి. ఇక 3 కుమార్తెలు గొంతు కోసి తండ్రి ఆత్మహత్య, 4 మృతి, అప్పుల బాధతో దారుణం. తమిళనాడులో ఘటన. స్థానికత నిబంధనను 2028 నుంచి అమలు చేయండి తెలంగాణకు సుప్రీంకోర్టు సూచన. 2 ఏళ్లు బయట చదువుకున్నంత మాత్రాన ఎలా పక్కన పెడతారని CJI ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లో ముగిసిన విచారణ, తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. స్థానికులకు ప్రయోజనం దక్కాలన్నదే తమ ఉద్దేశమని ప్రభుత్వం తెలిపిందండి. విద్యార్థులను ముందే హెచ్చరించాలని CJI గారు సూచించారు. ఇక వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తి, సుప్రీంకోర్టుకు తెలిపిన CBI. రేషన్ దుకాణాల ద్వారా గిరిజన ఉత్పత్తులు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. APLకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు ఆహ్వానం. సర్పంచుల ధర్నా ఉద్రిక్తత, PR కమిషన్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నం. వచ్చే నెలాఖరులోగా ఆర్థిక సంఘం నిధులు వస్తాయని కమిషనర్ గారు హామీ ఇచ్చారు. హజ్ హౌస్ నిర్మాణానికి స్థలం కేటాయించాలి. ఇక MBBS ఆల్ ఇండియా కోటా ప్రవేశాల గడువు పెంపు. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు. 12న తీర్పు వెలువరించనున్న అవినీతి శాఖ కోర్టు. హజ్ యాత్రికులకు 72 లక్షల సహాయం మంత్రి ఫరూక్ గారు తెలిపారండి. సీసీ కెమెరాల ఫుటేజ్ భద్రపరచాలని రాజకేశ్ రెడ్డి పిటిషన్. ఇక రాష్ట్రంలో మళ్లీ బలమైన ఆర్థిక పురోగతి, మంత్రి లోకేష్ గారు తెలిపారు. పునరుత్పాదక ఇంధనంపై నైపుణ్య డ్రైవ్ నేడు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని CPI డిమాండ్ చేసింది. కాంప్లెక్స్ బడుల్లో వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం. కరేడులో అక్రమ అరెస్టులు ఆపాలని CPM కోరింది. చెరువులో ఆక్రమణలు తొలగించండి టీడీపీ గ్రీవెన్స్లో ఫిర్యాదు. అనకాపల్లి జిల్లా రోలుగుంటలో
ప్రతిపక్షాలది స్వయం విధ్వంసం, ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోడీ వ్యాఖ్య, 67,000 కోట్లకు ఆయుధాలకు సై, ఇక విద్యా సంస్థలకైనా సరే మినహాయింపులు వద్దని, పర్యావరణ ప్రభావం ముదింపు అనుమతులపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అమిత్ షా హోంశాఖ బాద్షా, ఇక సభను నడిపేది మీరా, హోంమంత్రి గారా, మేము ఉగ్రవాదులమా, ఎందుకు అడ్డుకుంటున్నారు, రాజ్యసభలో నిలదీసిన ఖార్గే గారు. భారత్కు జెలెన్స్కీ సతీమణి, ఇక ఆ తీర్పు ఘోర తప్పిదమని, సివిల్ వివాదంలో క్రిమినల్ చర్యలు సమర్థింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్టు జడ్జిపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. పీసీబీలకు ఆ అధికారం ఉంది. నష్టపరిహారం విధింపునకు సుప్రీంకోర్టు సమర్థన. కాలిఫోర్నియాలో కారు చిచ్చు, వీసా గడువు తీరిన అమెరికాలోనే ఉంటే చర్యలు, వలసదారులను హెచ్చరించిన ఎంబసీ. వైద్యుల భద్రతా అంశంలో రాష్ట్రాల నివేదికలపై మీ వైఖరి ఏంటని జాతీయ కార్యదళాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు. ఇక పీఎం కిసాన్ సహాయం పెంచడం లేదని లోక్సభకు తెలిపిన కేంద్రం. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాపై సుప్రీంకోర్టు విచారణ 8న. సీఎం చంద్రబాబును కలిసిన థాయ్ ప్రతినిధి బృందం. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చ. పాచిన అన్నం, జీతం అడిగితే దెబ్బలు, రొయ్యల చెరువుల వద్ద ఇతర రాష్ట్రాల కూలీలతో వెట్టి చాకిరి. అధికారుల చొరవతో ప్రకాశం జిల్లాలో 40 మందికి విముక్తి. ఇక సాగు మౌలిక వసతుల నిధిగా ఏపీకి 6,540 కోట్లు పార్లమెంట్లో తెలిపారండి. 2 సర్పంచ్, 3 ఎంపీటీసీ స్థానాలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక. తప్పులు తడకగా డిఎస్సి బయాలజీ షిఫ్ట్ 2 ప్రాథమికకి. ఇక దేశ ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలకు 6-7 స్థానాలు. రాఘవేంద్ర స్వామి సప్తరాత్రోత్సవాల్లో పాల్గొనాలని సీఎంకు ఆహ్వానం పలికారు. ఇక ప్రముఖ రచయిత, గాంధీయవాది కోడూరు శ్రీరామ్మూర్తి గారు కన్నుమూశారంట. త్వరతగతిన సాగరమాల ప్రాజెక్టుల పనులు. అధికారులతో మంత్రి జానారెడ్డి సమీక్ష. గీత కార్మికులు టీడీపీది కుటుంబ బంధమని గురుమూర్తి గారు తెలిపారండి. ఏటీఎస్ కేంద్రాల్లో చేతివాట, వాహనాల ఫిట్నెస్కు అదనపు వసూళ్లు 3,000 వరకు మామూళ్లు అని కొన్ని చోట్ల ఆర్టీఐ ఏజెంట్ల కీలకం. ఇప్పటి వరకు 62,130 ఎఫ్సీలు జారీ చేశారు. రాజధానిలో ముప్పు నివారణ కాలువలకు నెదర్లాండ్స్ డిజైన్. 3 ఏళ్లలో రాజధానిని నిర్మించి విమర్శకుల నోళ్లు మూయిస్తామని మంత్రి నారాయణ గారు తెలిపారండి. మిమ్మల్ని మీరు విశ్వసిస్తే విజయం మీ సొంతమని జూనియర్ న్యాయవాదులు ఉద్దేశించి జస్టిస్ తుహాన్ కుమార్ గారు తెలిపారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఇక జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ సాంకేతిక సభ్యుడిగా వేణుప్రసాద్ నియమితులయ్యారు. నాలా రద్దుపై ఆర్డినెన్స్ నేటి కేబినెట్ భేటీలో ఆమోదం. మంత్రివర్గం ఉపసంఘం సిఫార్సు మేరకు. ఇక రాజధాని అమరావతికి రాజముద్ర, గెజెట్ నోటిఫికేషన్ తెచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తాం. గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ ప్రారంభం. ఇక శ్మశానం పక్కనే ఇంటి స్థలం మాకొద్దు అని లోతట్టు ప్రాంతాల్లో నడిచే దారి కూడా లేని చోట్ల స్థలాల. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టాలపై లబ్ధిదారుల అనాసక్తి. ప్రభుత్వ పరిశీలనలో వెల్లడి. ఇక ఎరువుల కొరత అనే ప్రచారం నమ్మొద్దని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారండి. ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు డిమాండ్ చేశారు. రద్దు జాబితాలో పోలవరం ఎత్తిపోతలు 8,148 కోట్ల విలువైన పనులకు అదే కేటగిరీలోకి. సాగునీటి ప్రాజెక్టులు 55 కోట్ల 55 ప్యాకేజీలకు చెల్లిచీటి. రద్దు చేయనున్న కొన్ని ప్యాకేజీల గురించి రాశారండి. ఈవీఎంలు వద్దు, పేపర్ బ్యాలెట్లు ప్రవేశపెట్టండి అని కేంద్ర ఎన్నికల సంఘానికి భారత రాష్ట్ర సమితి వినతి. ఆర్టికల్ 370 రద్దుకు 6 ఏళ్లు. రాత్రి 15 నిమిషాల పాటు లైట్ల బంద్తో నిరసన. హిరోషిమా అణు విలయానికి నేటితో 80 ఏళ్లు పూర్తయ్యాయి. సంక్లిష్ట ఆర్థిక నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు అవసరమని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇక విపక్ష కూటమి ర్యాలీ 11వ తేదీన. ఇక క్షిపణుల మోహరింపుకు సై, అణ్వాయుధ ప్రయోగానికి వెనకాడబోమన్న రష్యా సంకేతం. బీజేపీ నేతల కాన్వాయ్పై దాడంటండి. ఇంకా ఎర్రకోటలోకి డమ్మీ బాంబ్, 7 అధికారులు సస్పెన్షన్. 9 ఒప్పందాలపై భారత్ ఫిలిప్పీన్స్ సంతకాలు. 2 దేశాల మైత్రి వ్యూహాత్మక సహకార స్థాయికి ఎదిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానించారు. 200 రూపాయల వివాదం, కొత్తగా పెళ్లైన వ్యక్తి హత్య. ఉత్తరప్రదేశ్లో ఘటన. నో ఫ్లై జాబితాలోకి 48 మంది ప్రయాణికులు. ఇక ఇథనాల్, పెట్రోల్తో ఏ సమస్య లేదని కేంద్రం స్పష్టీకరణ. నేడు కర్తవ్య భవన్ ప్రారంభించనున్న మోడీ గారు. రాజధాని ఢిల్లీలో ఉమ్మడి కేంద్ర సచివాలయ ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాల నిర్మాణానికి 22 నెలల్లో పూర్తి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిందండి. రంజాన్ పండుగ లోపల బంగ్లాదేశ్లో కొత్త సర్కారు. ఇక పాక్కు సహాయపడడం అమెరికాకు కొత్తేమీ కాదని భారత సైన్యం తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరగలేదు అని స్పష్టం చేసిన సైన్యం.
ఆపరేషన్ సింధూర్ అనంతరం ఇక డేరా బాబుకు మళ్ళీ పేరోల్ వచ్చిందంటండి. అక్టోబర్లో ఆకాష్ జాతీయ ప్రతిభా పరీక్ష, లోక్సభలో తృణమూల్ చీఫ్ విప్గా కాకోలి. ఇక సాక్షిలో చూద్దామండి ఒకసారి. తప్పుడు సాక్ష్యాలు, అక్రమ కేసులు, పాలనంతా అబద్ధాలు, మోసాలు, అన్ని వ్యవస్థల నిర్వీర్యం, న్యాయం ధర్మం లేకుండా రాష్ట్రంలో దుర్మార్గ పాలన. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సమావేశంలో వైఎస్ జగన్ చంద్రబాబు పాలన కలియుగానికి నిదర్శనం. తమకు గిట్టని వారిని నచ్చని వారిని పై దౌర్జన్యం, ఎవరైనా స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకోలేని వైన్యం, తప్పుడు కేసులతో చిత్రహింసలు పెట్టడం, జైల్లో వేయడం. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలబడుతున్న లాయర్లే. పార్టీకి పెద్దన్నలాగా మీ సేవలు అభినందనీయం, కష్టకాలంలో మీ సేవలు అంకితభావం గుర్తుపెట్టుకుంటామని పక్కాగా డేటాబేస్తో జగన్ 2.0లో పూర్తిగా న్యాయం చేస్తామని జగన్ గారు తెలిపారు. ఇక వివేకా కేసులో దర్యాప్తు పూర్తి, సుప్రీంకోర్టుకు వెల్లడించిన సిబిఐ. ఇక 2 లక్షల కోట్ల దిశగా మంగళవారం మరో 5,000 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం. బడ్జెట్ లోపల బయట చంద్రబాబు సర్కారు అప్పులు 1,19,112 కోట్లు. ఇందులో బడ్జెట్ లోపల 1,28,702 కోట్లు, బయట 62,410 కోట్లు. 14 నెలల్లోనే ప్రజలపై భారీగా రుణభారం మోపిన కూటమి ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసిన ప్రజలకు ఇచ్చిన హామీల్లో వెనకడుగు. అప్పు చేయకుండా సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు గొప్పలు. ప్రతి మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా బాబు పరిపాలన. ఇక నేను లోకల్, నేను చెప్పిందే జరగాలి అని జోబు నింపుకోవడమే లక్ష్యంగా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే దూలపల్లి నరేంద్ర కుమార్ బరితెగింపు. ఒక్కో పనికి ఒక్కో రేటు, ల్యాండ్ కన్వర్షన్, భూ విలువలో పర్సంటేజ్, వెంచర్ అనుమతికి 8 నుంచి 10 ప్లాట్లు ఇవ్వాల్సిందే. నియోజకవర్గంలో తారాస్థాయికి చేరిన అక్రమాలు, విస్తుపోతున్న స్థిరాస్తి వ్యాపారులు, అధికారులు, అక్రమాలని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు, దాడులు. ఇక సెప్టెంబర్ 5 నుంచి ఎంబీబీఎస్ తరగతులు. పులివెందుల్లో పచ్చనేతల అరాచకం. జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిట బరితెగించిన అధికార పార్టీ మోకలు. ఇండిపెండెంట్ అభ్యర్థి సైదాపురం సురేష్ రెడ్డితో పాటు అమరేశ్వర్ రెడ్డిపై హత్యాయత్నం. దాడికి దిగిన 30 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన వారిపై కర్రలో రాళ్లతో దాడి. అమరేశ్వర్ రెడ్డి తలకు బలమైన గాయం, చెయ్యి విరిగిన సురేష్ రెడ్డి. బాధితులను పరామర్శించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇక 19 నుంచి P4 9 లక్షల పేద కుటుంబాల అవసరాలు గుర్తించాం. 1,03,938 మంది మార్గదర్శకులు సిద్ధం. 2029 నాటికి జీరో పవర్టీ, సీఎం చంద్రబాబు గారు తెలిపారు. సాంకేతిక విద్యలో అప్రతిష్ట, అన్ని టెక్నికల్ బదిలీలే. సీటు కదలకుండానే అదే స్థానంలో కొనసాగుతున్న అధికారులు. రెగ్యులర్ బదిలీల్లో అడుగడుగున అక్రమాలు చేసిన కీలక బాధ్యతలు. డైరెక్టరేట్ను వదలని ఏడీలు. మంత్రికి ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. కాంట్రాక్ట్ లెక్చరర్లకు మాత్రం 750 కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్లు. నిధుల కోసం కదం తొక్కిన సర్పంచులు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా. సర్పంచుల తీర్మానం మేరకే ఉపాధి పనులు చేపట్టాలని డిమాండ్. గౌరవ వేతనాల్ని తక్షణం విడుదల చేయాలంటూ నినాదాలు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. అబద్ధాల రాతలతో అతుకుల బొంత. జగన్ రోత పత్రిక బురద కథలు. 11 కోట్ల నగదు చంద్రబాబు పెట్టించారంట. తేగల విజయేందర్ రెడ్డి టీడీపీ మనిషి అంట. ఎక్కడో ఆంధ్రజ్యోతి ఎండీతో దిగిన ఫోటో చూపించి ఇద్దరు దగ్గరే అని చిత్రాలు. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టే వేరితనం. సొంత పాఠకుల చెవుల్లో జగన్ పువ్వులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి శ్రీలంక వెళుతుండగా వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేశారు. ఇద్దరిని ఒకసారి బెంగళూరులో పట్టుకున్న సిట్. అయినా సంబంధం లేదంటారా? ఇక రాజమండ్రి జైల్లో వైసీపీ రాజ్యాంగం. మిథున్ రెడ్డికి ఒక్క రోజులోనే 2 ములాఖతులు. తొలుత పెద్దారెడ్డి, ఎమ్మెల్సీ తలసిల, తర్వాత జక్కంపూడి రాజా, లాయర్ హుసేన్. కోరిందే తడవుగా సౌకర్యాలు. వైసీపీ ఎంపీకి జైల్లో అధికారులు రాచమర్యాదలు చేస్తున్నారు. నాడు చంద్రబాబుతో ములాఖత్కు ముప్పు తెప్పలు. టీడీపీ నేతలను సమీపానికి రానివ్వని అధికారులు. ఇప్పుడు జైలు పరిసరాల్లో గుంపులుగా వైసీపీ కార్యకర్తలు. అదే కుట్ర, అదే కుతంత్రం. వివేక హత్య తరహాలో మద్యం స్కామ్పై తప్పుడు ప్రచారం. నాడు వివేక, నేడు వెంకటేష్ నాయుడు. రోజుకు అబద్ధంతో చంద్రబాబుపై నిందలు నెట్టే యత్నం. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పటాబి ఫైర్ అయ్యారు. ఇకపై భూ అభివృద్ధి ఫీజు, భూ వినియోగ మార్పిడికి 4% వసూళ్లు, నాలా ఫీజుకు స్వస్తి. చట్టం రద్దుపై ఆర్డినెన్స్. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం. నేడు కేబినెట్ భేటీలో చర్చించిన నిర్ణయం. నిషేధ జాబితాలోని ప్రైవేట్ భూములకు విముక్తి. 3 ఎంపీటీసీలు, 2 సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవం. అన్ని టీడీపీ బలపరిచిన వారికే. జగన్ ఇలాకాలో ఉపపౌరుషులు. పులివెందుల, ఒంటిమెట్ట జెడ్పీటీసీలకు 12న ఎన్నికలు. జమ్మూ కాశ్మీర్తో పాటు పలు రాష్ట్రాల గవర్నర్గా సేవలు. పుల్వామా దాడిలో ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం మీద ఘాటు విమర్శలు. అవినీతికి పాల్పడ్డారంటూ సత్యపాల్పై సిబిఐ కేసు. ఇంట్లో సోదాలు. ఈ నేపథ్యంలోనే అస్వస్థత.
మృతి చెందారు. అంబులెన్స్ ఢీకొని 2 మృతి చెందారు. ఏలూరులో రైతు కూలీ విషాదాంతం. ఇక వీళ్ళ బావి టీచర్లు టెట్ లేకుండానే డిఎస్సి రాశారు. 2,000 మంది అనర్హులుగా గుర్తింపు. టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు 35,000 మంది. టెట్ డేటాబేస్ ఆధారంగా వడపోత. ఇంకా తేల్చాల్సిన వారు 9,000 మంది ఉన్నారు. క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ 2-3 రోజుల్లో తుది మార్కులు. వాటిపై అభ్యంతరాలకు అవకాశం. పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు. ఇక మరో 24 గంటల్లో భారత్పై భారీగా సుంకాలు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లే కారణం. భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. నచ్చిన వాణిజ్య భాగస్వామిని ఎంచుకునే హక్కు భారత్కు ఉందని రష్యా తెలిపింది. ట్రంప్తో దోస్తీ నారహే. ప్రధాని మోడీపై కాంగ్రెస్ విమర్శలు. మాస్కోలో పర్యటించనున్న అజిత్ దోవల్. భారత్ను దారికి తెచ్చుకుని చమురు అమ్మాలన్నదే ట్రంప్ ప్లాన్. ఇక ప్రాణం తీసిన పెన్సిల్. 2 చిన్నారుల మధ్య బడిలో గొడవ. ఓ విద్యార్థిని తల్లిదండ్రులపై మరొకరు దాడి. తీవ్ర గాయాలతో విద్యార్థి తండ్రి మృతి చెందారు. అనంతపురం జిల్లాలో విషాద ఘటన. కూల్ డ్రింక్స్తో పెనుముప్పు. డైట్ సోడాతోనూ అంతే నష్టం. స్ట్రోక్, డిమోనేషియా ప్రమాదం 3 ఇంతలంటండి. ఇక ఆంధ్రప్రభలు చూద్దాం ఒకసారి. యుద్ధానికి భారత్ చర్యలు ఊతంగా మారాయని. ఫార్మాపై 250% సుంకాలు విధిస్తాం. విదేశాల్లో తయారైన వాటిని అమెరికా కోరుకోవడం లేదు. సెమీ కండక్టర్లపైన మరింతగా పన్నులు వేస్తాం. సిఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక సంక్షేమం సాయంతోనే జీరో పవర్టీ సాధ్యమని సీఎం గారు తెలిపారండి. మత్స్యశాఖలో అవినీతి తిమింగలారు. పథకాల ఫలాలు అందాలంటే పైసలు ఇవ్వాల్సిందే. చేయి తడిపితేనే పడవల రిజిస్ట్రేషన్ రెన్యూవల్. డీజిల్ రాయితీ కార్డు కావాలన్నా కాసులు కొట్టాల్సిందే. మత్స్యకార భరోసాకు అక్రమ వసూళ్లు. జిల్లా స్థాయిలో అధికారులదే ఇష్టారాజ్యం. మత్స్యకారులు కడుపు కొడుతున్న అక్రమార్కులు. ఇక నయా పుష్పాలు. రూటు మార్చిన ఇసుకలో ఎర్ర దొంగలు. పుష్ప తరహాలో అక్రమ రవాణా. ప్రత్యేకంగా వాహనం తయారీ. కింద రెడ్ శాండిల్, పైన శాండ్. మామూలుతో లారీలకు పచ్చ జెండా. నిత్యం సరిహద్దులు దాటుతున్న వందలాది లారీలు. ఇక అమరావతిని ఏ కుట్రలో ఆపలేవని పరుగులు తీస్తున్న పునర్నిర్మాణ పనులు. వచ్చే మార్చి నాటికి 4,000 ఇళ్లు పూర్తి. వేగంగా కాలువలు, రిజర్వాయర్లు పనులు నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ గారు తెలిపారండి. ఇక పన్నుల వసూళ్లు ఏపీ దక్షిణాదిలోని టాప్ అని. దేశంలో 3వ స్థానం. భారీగా పెరుగుతున్న రెవెన్యూ. పన్నుల శాఖలో ఏఐ వినియోగం. పన్నులు ఎగవేతకు చెక్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం క్రమబద్ధీకరణ. ఇక సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా మారుస్తారా? ఇది అత్యంత తప్పుడు ఉత్తర్వు. అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సుప్రీం ఆగ్రహం. ఆ జడ్జ్ రిటైర్మెంట్ వరకు క్రిమినల్ కేసులు ఇవ్వొద్దని ఆదేశం. ఇక పార్లమెంట్ను కుదిపేసిన సిఐఎస్ఎఫ్ జవాన్ల ప్రవేశం. రాజ్యసభలో గందరగోళం. ఖార్గే తీవ్ర అభ్యంతరం. తోసిపుచ్చిన కిరణ్ రిజిజు. నా వద్ద ట్యూషన్కి రండని ఖార్గేకు సూచించిన నడ్డా. ఇక స్థానికతపై ముగిసిన సుదీర్ఘ వాదనలో నీట్ వ్యవహారంలో సుప్రీం తీర్పు రిజర్వు. 7 నెలలుగా ఏమార్చి ముఖ చిత్రం మార్చేసి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉద్యోగుల్లో హాజరులో అవకతవకలు. క్షేత్రస్థాయిలో విధులకు వెళ్లకుండానే పనిచేసినట్లు నమోదు. 3 కోఆర్డినేటర్ల తొలగింపు. 20 మందికి షోకాజ్ నోటీసులు. వీరిలో ఒకరిద్దరు డిఎస్డిఓలు. 4 రోజుల కిందటే వెలుగులోకి వచ్చిన ఉదాంతం. గోప్యత పాటించని సంస్థ ఉన్నతాధికారులు. ఇక ఈనాడుని మిగిలిన వార్తలు చూద్దామండి. యూపీఐ సేవలు ఇక ఉచితం కాదా? అగ్రిగేటర్లపై ఛార్జీలు విధిస్తున్న బ్యాంకులు. ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ అయ్యే ఆస్కారం. నగదు లావాదేవీలకు మళ్లించకుండా చూడాలని తెలిపారండి. ఇక వాహన్ కండిషన్ ఎలా ఉందో చెప్పేస్తుంది ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ను ఆవిష్కరించిన ఫోర్స్ మోటార్స్. ఇక పన్నుల బకాయిలు 54.53 లక్షల కోట్లు. 17,400 కోట్ల టాటా క్యాపిటల్ ఐపీఓ. ఇక స్వల్పంగా తగ్గిన ఎన్సీసీ ఆదాయం. ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్స్, కార్గో ఆపరేషన్స్లో జిఎంఆర్ ఏరో అకాడమీ సర్టిఫికేషన్ ప్రోగ్రాం. ఇక ఈడీ విచారణకు అనిల్ అంబానీ గారు హాజరయ్యారు. ఎయిర్టెల్ లాభం 5,948 కోట్లు. సిసిఎల్ ప్రొడక్ట్స్ ఆదాయంలో 36% వృద్ధి. ఇక 11 నెలల గరిష్టానికి సేవల రంగం వృద్ధి. జెహ్ ఏరోస్పేస్ 100 కోట్ల పెట్టుబడి. ఇక అదాని పోర్ట్స్ లాభం 3,311 కోట్లు. సముద్ర ఆహార ఎగుమతులు 3 రెట్లు పెరిగేగా వీలు. భారత్ యూకే ఒప్పందాల పరిణామం. ఇక లెక్కపత్రం లేని ఆదాయం 30,444 కోట్లు. 465 సర్వేలు గుర్తించిన ఐటీ విభాగం. ఇక ఎంటార్టెక్ 11 కోట్ల లాభం. విదేశీ మారకపు ద్రవ్య లావాదేవీల నిర్వహణకు BOV FX1. ఇక ఆర్బీఐ నిర్ణయాలకు ముందస్తు అప్రమత్తత. ఎఫ్ఐఐ విక్రయాలు 22 కోట్లు. డిఐఏ కొనుగోళ్లు 3,840 కోట్లు. సెన్సెక్స్ 80,710 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 24,650 దగ్గర ముగిసిందండి. ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి. ఫారెన్సిక్ సైన్స్. గాంధీనగర్లోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో
ఒప్పంద ప్రాతిపదికన 7 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత మాస్టర్స్ డిగ్రీ, PhD, నెట్ అర్హతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 20 ఆగస్టు. ఎంపిక విద్యార్హతలు ఇంటర్వ్యూతో పాటు ఇక కొచ్చిన్ పోర్ట్ అథారిటీ కేరళ ఒప్పంద ప్రతిపాదన 6 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సీనియర్ మేనేజర్ మరియు తదితర పోస్టుల్లో అర్హత పోస్టును అనుసరించి డిగ్రీ, బీటెక్, BE, LLB, PG, డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 22 ఆగస్టు. ఎంపిక ఇంటర్వ్యూతో ఇక భారత్ వాయుసేనలో క్రీడల విభాగంలో అగ్నివీర్ వాయు నియామకాల నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ ఉండాలి. ఎంపిక డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ టెస్ట్, స్పోర్ట్స్ నైపుణ్య పరీక్షలు, మెడికల్ ఎగ్జామినేషన్తో. రిజిస్ట్రేషన్ ఫీజు ₹100. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 11 ఆగస్టు. ఇక కేరళలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ స్టడీస్ తిరువనంతపురం ఒప్పంద ప్రాతిపదికన 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 22 ఆగస్టు. ఎంపిక ఇంటర్వ్యూతో తీసుకుంటారు. అర్హత పోస్టును అనుసరించి PG, డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ లా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్మీడియట్ తర్వాత 5 ఏళ్ల న్యాయ కోర్సులో ఉత్తీర్ణులు అర్హులే. ఇక ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 7 సెప్టెంబర్ అంటండి. ప్రభుత్వ రక్షణ సంస్థ నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గజియాబాద్లో ఒప్పంద ప్రాతిపదికన 8 మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఎంపిక ఇంటర్వ్యూతో. ఇంటర్వ్యూ తేదీ 19 ఆగస్టు. అర్హత పోస్టును అనుసరించి ICWA, CA ఇంటర్తో పాటు పని అనుభవం ఉండాలి. ఇక నాగపూర్లో ఎయిమ్స్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 108 సీనియర్ రెసిడెంట్ నాన్ అకాడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి మెడికల్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూతో తీసుకుంటారు. ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 19 ఆగస్టు. ఇక యూనియన్ బ్యాంక్ ఇండియా ముంబై 250 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 25 ఆగస్టు అండి. పోస్టును అనుసరించి MBA, PGDM, PGDMBతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూతో. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. క్యాంపస్ మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్, WordPress డెవలప్మెంట్, సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ ఆపరేషన్, కంటెంట్ రైటింగ్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్మెంట్, రిక్రూట్మెంట్, క్రియేటివ్ డిజైన్. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఉన్న లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.